హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఇవాళ మనం పూణే లోకల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, దగడ్శెట్ గణపతి టెంపుల్ అని. అదేంటంటే మన దగ్గర చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎలా ఫేమస్సో ఇక్కడ అది అలా ఫేమస్. అంటే చిలుకూరు బాలాజీ వీసా టెంపుల్ అని చెప్పి ఫేమస్, వీసా బాలాజీ అని. ఇక్కడ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గణపతి టెంపుల్లా భావిస్తారు అన్నమాట ఇక్కడ వాళ్ళు. అండ్ ఐడల్ కూడా చాలా బాగుంటుంది, అదొకసారి చూసేసి వద్దాం. సో ఇది మగరపట్ట సిటీ అనమాట. సో మనం ఏ వ్లాగ్ స్టార్ట్ చేసినా మగరపట్ట సిటీ లోపల నుంచి స్టార్ట్ చేస్తాము. అండ్ ఇప్పుడు మనం మగరపట్ట నుంచి బయటకు వెళ్ళిపోయి మెయిన్ రోడ్ మీద నుంచి యాక్సెస్ అయిపోతాం అనమాట. ఇది మగరపట్ట సిటీ లోపలే కుక్కూన్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది, 3 స్టార్ హోటల్. అది ఇంకా అటు ఇటు చూసినా కానీ సొసైటీ సార్. సో ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 12 కిలోమీటర్స్ ఆర్ సంథింగ్ ఉంది, 23 మినిట్స్ ఉంటుంది. సో చూద్దాం ఏ టైంకి వెళ్తాము. అండ్ నాకు తెలిసేది ఇవాళ ట్రాఫిక్ తక్కువనే ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కాబట్టి. అండ్ అక్కడ టెంపుల్లో కూడా క్రౌడ్ అయితే ఎక్కువ ఉండదు అని అనుకుంటున్నా. మార్నింగ్ అన్నో వీకెండ్ కాదు కదా, వీక్ డే కదా, అందుకని. అండ్ అక్కడ ఏంటంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి సెపరేట్ విండో ఉంటుంది అనమాట దర్శన్కి. అంటే లోపల ఎంత క్రౌడ్ ఉన్నా కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది మూర్తి. ఇది హడప్సర్ వెళ్ళే రూట్ అనమాట. హడప్సర్ అంటే మన హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఈ హడప్సర్ రూట్ నుంచే. ముందుకెళ్తే ఒక ఫ్లైఓవర్ ఉంటుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హడప్సర్ హైదరాబాద్ హైవే తగులుతుంది, సోలాపూర్ హైవే. అండ్ రైట్ తీసుకుంటే ఇప్పుడు మనం వెళ్ళే దారి. సో మార్నింగే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే నేను అవ్వదు అనుకున్నా, అప్పటికే 7:45 స్టార్ట్ అయ్యాను. ఇంకా ట్రాఫిక్ ఉంది చాలా. సో నాకు తెలిసి 23 మినిట్స్లో వెళ్ళాం అనుకుంటున్నా నేనైతే. సిగ్నల్స్ అయితే ఇప్పటివరకు ఎన్ని సిగ్నల్స్ నుంచి వచ్చినా మొత్తం గ్రీనే ఉంది. అంటే రెడ్ ఉంటే ఇంకా టైం పట్టేదే, యాజ్ ఆఫ్ నౌ అయితే గ్రీనే ఉన్నాయి. సో సక్సెస్ఫుల్లీ ఆర్మీ ఏరియా అయితే క్రాస్ చేస్తాము. ఇదేంటంటే ఓల్డ్ పూణే అనమాట. మన దగ్గర ఓల్డ్ సిటీ అలా ఉంటుంది హైదరాబాద్లో, ఇది ఓల్డ్ పూణే. సిసిడి వల్ల ఉంటుంది, అంటే అంత వింటేజ్ టైప్లో. సో ఇది వచ్చేసి లక్ష్మీ రోడ్ అనమాట. ఈ లక్ష్మీ రోడ్ కూడా బాగా ఫేమస్ అనమాట గర్ల్స్ షాపింగ్స్కి అట్లా. మీరు నైట్ టైమ్స్లో వస్తే మొత్తం 200, 300 ఆ రేంజ్లోనే అమ్ముతుంటారు అంత. అంటే లేట్ నైట్స్ వస్తే ఇంకా తక్కువ ఉంటాయి అట్లా. ఈ జ్యువెలరీ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ ఇలాంటివన్నీ బాగా ఫేమస్ అనమాట. రోడ్ కాదు నాకైతే గుర్తులేదు. ఇదే ఏరియాలో నానాపేట అని ఒకటి ఉంటుంది, అక్కడ బైక్ యాక్సెసరీస్ వెరీ చీప్ అనమాట. అంటే మీకు బుల్లెట్ సైలెన్సర్ వస్తుంది కదా, ఆ సైలెన్సర్ వచ్చేసి 500, 550 అట్లా దొరుకుతుంది. ఇదే రోడ్డు, ఇదే. ఏదో అటు ఇటు చూసినా కానీ ఇంకా బైక్స్వే. మేము జనరల్గా దీంట్లోకి వస్తాం, ఇక్కడ మోటార్ సైకిల్ హౌస్ అని ఉందా, దాంట్లోకి వస్తాం. అంటే ఇంకా మా బంపర్స్ కానీ అవన్నీ బంపర్స్ మన దగ్గర షోరూమ్లో అడిగితే నేను 1800, 2300 అన్నాడు. సో ఇక్కడ నుంచి నేను 550కి తీసుకెళ్ళా. అట్లా అంత చీప్ అనమాట. ఎందుకంటే మేబీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడే ఉంటాయి ఈ మోటార్ సైకిల్ యాక్సెసరీస్ చాలా వరకు. సో దానివల్ల అట్లా అనుకుంటా. ఈ జైపూర్ సైలెన్సర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఢిల్లీ సైలెన్సర్స్, రాజస్థానీ సైలెన్సర్స్, అవి కూడా అంతే 500, 550 మ్యాక్సిమం. ఇంకా మీకు AK-47 అలాంటి సైలెన్సర్స్ కావాలంటే 700, 800 ఆడ వరకు వెళ్తాయి.
ఈ ఏరియాని నానాపేట అంటారు అనమాట. అంటే ఇంకెవరికైనా బైక్స్ మోడిఫికేషన్స్ కానీ స్పేర్ పార్ట్స్ కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ 100% దొరుకుతాయి. ఇక్కడ దొరకకపోతే ఇంకేడ దొరకనట్టే పూణేలో. ఇదంతా ఓల్డ్ సిటీ అనమాట. ఇంకో ఇది రైట్ సైడ్ వచ్చేసి శనివారవాడ అనమాట. శనివారవాడ అని చెప్పి ఫోర్ట్ అనమాట. ఇదంతా ఓల్డ్ పూణే కింద వస్తుంది. ఇది ఫోర్టు, ఇదేమో ఏదో పేరు ఉంటుంది, ముందుకెళ్తే కనిపిస్తుంది. ఈ ఫోర్ట్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. సో ఇంకా ఏదైతే మిగిలిందో ఇంకా అది ఉంది. ఇక్కడ పూణేలో ఫ్రీ లెఫ్ట్లు ఏమి ఉండవు. మీరు రిటర్న్ వెళ్ళాలన్నా సిగ్నల్ దగ్గర రాగాల్సిందే. ఇన్ కేస్ సిగ్నల్ లేకపోతే జంప్ చేసి వెళ్ళిపోవాలి. రెండే ఆప్షన్లో. ఇగో ఇది ఎన్నో మరి వింటేజ్ బిల్డింగ్ ఉన్నట్టుంటుంది, నానావాడ అంట. ఇలాంటివి చాలా ఉంటాయి పూణేలో. ఇంకా మీరు ఇప్పుడు ఈ టైంలో వచ్చినాం కాబట్టి ఈ రోడ్డు ట్రాఫిక్ ఏం లేదు, లేకపోతే ఇంకా ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటుంది అనమాట. మీరు అక్కడ నుంచి ఇప్పుడు నేను సిగ్నల్ తిరిగిన దగ్గర నుంచి ఈ సిగ్నల్ దగ్గర రావాలంటే మినిమం ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఇగో ఇది రైట్ సైడ్ టెంపుల్. సో మన దగ్గర నుంచి కూడా వస్తారనమాట. మన హైదరాబాద్ మిల్క్ మ్యాన్ మధు యాదవ్ అని ఉంటారు కదా, ఇగో ఇది విండో రోడ్డు మీద వాళ్ళు చూసుకోవడానికి. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనకు పార్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ మిల్క్ మ్యాన్ మధు యాదవ్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు కదా, ఆయన వాళ్ళ తమ్ముడు పెళ్ళప్పుడు హెలికాప్టర్ తీసుకొచ్చి పైన 7 రౌండ్స్ వేసాడంట టెంపుల్ పైన. 7 రౌండ్స్ ఇంకా పూలు చల్లుకుంటూ. ఇది పార్కింగ్ అనమాట అక్కడ దగడి షెట్కి. 4 వీలర్స్ వాళ్ళు అయితే ముందుకెళ్తే ఒక కాంప్లెక్స్ ఉంటుంది, ఆ కాంప్లెక్స్లో పెట్టుకోవాలి. ఇదే మన దత్త మందిర్ అనమాట. అంటే అక్కడ దగడి షెడ్ గణపతికి సంబంధించింది. కాకన్బాయ్ అని మన పూణేలో మోస్ట్ ఫేమస్ అన్నమాట. అటు సైడ్ వెళ్తే ఆ గల్లీలో తులసి బాబు అంటారు. అంటే మీకు మళ్ళీ గర్ల్స్ షాపింగ్ బాగా ఫేమస్. సో అంతే, దర్శనం అయితే అయిపోయింది. సో మ్యాక్సిమం 5 మినిట్స్ 7 మినిట్స్ పట్టింది. నేను లోపలే 5 మినిట్స్ ఉన్నా. చెప్పులు ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే స్టాండ్స్ ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. పెద్ద పెద్ద బ్యాగ్స్ పెట్టుకోవడానికి కూడా లాకర్ రూమ్స్ ఉంటాయి. కానీ చిన్న బ్యాక్ ప్యాక్స్ అయితే మీరు తీసుకెళ్ళిపోవచ్చు, కాకపోతే ఫోల్డ్ చేసి తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ లోపల ఉన్న హెవీ సామాన్ ఉంటే కనుక పెట్టేసేయాలి. సో రీసెంట్లీ ఇక్కడ ఏంటంటే మీకు టికెట్స్ కూడా పెట్టారనమాట. 100 రూపీస్ విఐపి టికెట్స్. కాకపోతే అంత అవసరం ఉండదు, ఎందుకంటే మీకు ఫ్రీ దర్శనంలోనే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇది కూడా అంతా ఓల్డ్ సిటీ అనమాట. అంటే మార్కెట్స్, హోల్సేల్ షాప్స్, పెద్ద పెద్ద ప్రింటర్స్, కిచెన్ అప్లయన్సెస్, ఇలాంటివన్నీ ఇక్కడ బాగా ఫేమస్. సో ఇంక అక్కడే టెంపుల్ దగ్గర నేను చెప్పాను కదా తులసి బాగ్ అని, అది కూడా బాగా ఫేమస్ అనమాట. గర్ల్స్ క్లోత్స్ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ యాక్సెసరీస్ కానీ. కామెడీ ఏంటంటే మేకప్ కిట్లు అమ్ముతుంటారు, లాక్మీ ఇలాంటివన్నీ. మరి ఇవి ఎంతవరకు రియల్, ఎంతవరకు డూప్లికేట్? ఆబ్వియస్లీ డూప్లికేట్ అవుతాయి, కాకపోతే అమ్ముతుంటారు. సో మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసేసుకోవాలి. ఇదేనా?
ఇదంతా ప్రాపర్ కోర్ పూణే, ఓల్డ్ పూణే. అదే మీకు పాత పాత ఇల్లు, ఓల్డ్ బిల్డింగ్స్ ఇలాంటివన్నీ ఇటు సైడ్ ఎక్కువ చూస్తాం. మనం ఉండే సైడ్ మగరపట్ట ఇదంతా రీసెంట్లీ డెవలప్ అయింది, అంటే 2000 తర్వాత. సో కాకపోతే ఇంకా అంతకుముందు మొత్తం ఇదనమాట కోర్ పూణే. ఇంకా పైన చూసారా మరి, అదేంటో మనుషులు క్రాస్ అవ్వడానికా లేకపోతే ఏంటిదో మరి మనకు తెలియదు. ఎప్పుడో చాలా నుంచి చూస్తాం మనుషులు క్రాస్ అవ్వడానికి, అంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా. ఇది కూడా ఇదంతా ఓల్డ్ పూణే. మనం స్ట్రైట్ వెళ్ళిపోతే ఎంజీ రోడ్ వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి, రైట్ తీసుకుంటే మనం మగరపట్ట హైవే. ఈ రైట్ సైడ్ షట్టర్స్ ఉన్నాయా, ఇవంతా బర్గర్ బాన్ అని చెప్పి. మొన్న అంటే ఇక్కడ పూణేలో 100 రూపీస్కి 100-120కే పెద్ద పెద్ద బర్గర్ వస్తుందని, దాని మెయిన్ బ్రాంచ్ ఇది. ఇక్కడ కూడా బోర్డ్స్ గీడ్స్ ఏమి ఉండవు, కాకపోతే పేరు వచ్చేసి బర్గర్ బాన్. పూణేలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ మస్ట్ ట్రై ఐటమ్. మీకు ఇక్కడ చికెన్, ఫిష్, తర్వాత ఫ్రైస్ దొరుకుతాయి. ఇంకా ఓన్లీ బర్గర్స్ తప్ప పిజ్జాస్ ఇలాంటివి ఏమి ఉండవు. నో ఫ్యాన్సీ ఐటమ్స్, ఓన్లీ బర్గర్స్. ఇట్లా ఇదే. సో ఫైనలీ వచ్చేసాము. ఇది లెఫ్ట్ సైడ్ది మగరపట్ట రేర్ అప్రోచ్ రోడ్ అంటారు. మన హడప్సర్ ఈ హైవే నుంచి మన మగరపట్ట కనెక్ట్ చేస్తుంది. ఇది కనెక్ట్ చేసి అటు నుంచి బ్యాక్ సైడ్ కోరగావ్ పార్క్ వెళ్ళిపోతుంది. ఇవన్నీ కొత్త కన్స్ట్రక్షన్స్ రీసెంట్లీ చేసేవే. సో ఇంకా ఈ రోడ్లో కూడా ఉంటాయి పీజీస్ ఇవన్నీ చాలా, కాకపోతే నేనైతే ఎప్పుడు ఉండలే ఈ రోడ్లో. ఈ రోడ్లో ఒక హాస్పిటల్ ఉంటుంది, నోబుల్ హాస్పిటల్ అని. అంటే మన మగరపట్టకి దగ్గరలో ఇంకా అదొకటే పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ. అది కూడా వీళ్ళదే, మగరపట్ట సిటీ వాళ్ళదే. ఇంతే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఎండ్ చేసేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మగరపట్ట. బాయ్.